ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం ఇష్యూ మీకు నాకు న్యూస్ బొత్తిగా ఫాలో కాని వాడికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో మందు తాగాలంటే కూడా భయపడిపోతున్న పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో గత ప్రభుత్వంలో మందు తాగాలి అంటే కాస్ట్లీ సార్, బ్రాండ్స్ దొరకట్లేదు, మనం ఇక్కడ ఏదో బూమ్ బూమ్ బీరు అనుకుంటా సినిమాలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు ఎందుకు పనికిరాని వెధవల దగ్గర నుంచి సినిమాలో పెద్ద పెద్ద స్టేజ్కు వెళుతున్న వాడి దగ్గర వరకు ప్రతి ఒక్కడు మందును ట్రోల్ చేసి కామెంట్ చేశాడు. అండ్ దాని ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రీమియం బ్రాండ్స్ దొరుకుతున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ నువ్వు తాగుతున్న ప్రీమియం బ్రాండ్ వాడు తయారు చేసిన బ్రాండ్ కాదు. మన అన్నమయ్య జిల్లాలో ములకల చెరువులో పాపం వాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక ఆత్మనిర్భర్ భారత్ కింద సొంతంగా పెట్టుకున్న వ్యవస్థలో తయారు చేసిన బీర్ని మనందరం చాలా చక్కగా చాలాసార్లు తాగే ఉంటాము. తెలిసి తాగామో తెలియక తాగామో ఎందుకు తాగామో తెలియని పరిస్థితుల్లో తాగాం, తప్పులేదు. ఎందుకంటే పాపం వాడు కష్టపడి ఒక స్పిరిట్ని తీసుకొచ్చి ఆ టేస్ట్ని మ్యాచ్ చేసి ఆర్ట్ సార్, అది ఆర్ట్. అటువంటి ఆర్ట్ని మన ఆర్టిస్ట్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో అదే పరిస్థితినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసైడ్ అయినట్టుంది, ఎంకరేజ్ చేద్దాం ఆర్టిస్ట్ అని చెప్పి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు ప్రజల నుంచి వస్తున్న సిబిఐ ఎంక్వైరీకి ఏంటి సార్, రాష్ట్రంలో కల్తీ లిక్కరు ఏ స్థాయిలో ప్రొడ్యూస్ అయింది, ఏ స్థాయిలో జనరేట్ అయింది, ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అయింది, ఎన్ని రాష్ట్రాలలో ప్రజల దగ్గరికి పంపించారు, ఎంతమంది అది తాగి చచ్చారు, అది ఏ రాష్ట్రాల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అసలు మన ఆంధ్రప్రదేశ్ ఈ వ్యవస్థ ఎక్కడైతే పుట్టిందో ఈ కల్తీ మద్యం ఎన్ని చోట్లకు వేళ్ళూరి ఎంతమందిని అది బలి తీసుకుంది అన్న విషయం మనకు తెలియాలంటే సిఐడి ఒక్క వల్లనే కాదు. సో సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఇది పాన్ ఇండియా వ్యవహారం కాబట్టి పాన్ ఇండియా సపోర్ట్ సిస్టమ్ అంతా మనకు ఉంటుంది సార్ అన్నట్టుగా ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి ఒక రిక్వెస్ట్ అయితే పోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసే క్రమంలో లేదు స్టేట్ ఏజెన్సీస్ మాత్రమే ఈ కల్తీ లిక్కర్ విషయాన్ని హ్యాండిల్ చేస్తాయి, ఇతర స్టేట్ల గురించి మనకెందుకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మన బాధ్యత ఏంటంటే లాస్ట్కి సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీని కూడా కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ మీదనే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా సెలవిచ్చారు. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ గురించి కాకుండా అటు పక్కన అరేబియా సముద్రం పక్కన అటు పక్కన ఆఫ్రికా ఖండం ఉంటుందండి, ఆ ఖండంలో ఉండే సౌత్ ఆఫ్రికా కంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అసలు ప్రతి వీడియోలో స్మరించుకోవాల్సిన విషయం ఏంటంటే బాబు గారు విజనరీ. ఇటువంటి స్మరణ చేసుకోకపోతే మెంటల్ ఎక్కిపోద్ది మనకు. బేసికల్లీ ఈ కల్తీ మద్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వ్యవహారం. ఎందుకంటే చాలా లక్షల కోట్ల మంది తాగుతున్న వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. సరే, దెబ్బతింటే తిన్నాయి, వాటి గురించి ప్రభుత్వం చాలా స్విఫ్ట్గా వ్యవహరిస్తుంది అనుకుంటే చాలా లైట్ హార్టెడ్గా వ్యవహరించింది. నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారం పోతే పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా లేకుండా చాలా లైట్ హార్టెడ్గా ఎలా ఉన్నాడు గారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ రాజకీయం నేర్చుకోవాల్సిన విషయం. అసలు మనందరం రాజకీయం అని మాట్లాడుతూ ఉంటాం కదా, అసలు రాజకీయం పుట్టాక బాబు గారు పుట్టలేదండి, బాబు గారు పుట్టాకే రాజకీయం పుట్టింది. అసలు రాజకీయం బాబు గారు చేస్తున్న తీరు చూస్తే మీరు షాక్ అయిపోతారు. హీజ్ లెవెల్, అతని ఆలోచన పరిధే వేరు. మీరు చూడండి, నాయకుల్లో టాప్ శ్రేణి నాయకులు అంటే పూర్తి పైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ నాయుడు గారు, వీళ్ళంతా పైన ఉంటారు. నారాయణ గారు, గంటా శ్రీనివాస్ గారు, ఇట్లా వీళ్ళంతా పైన ఉంటారు. తర్వాత నెక్స్ట్ లెవెల్ నాయకులు అంటే మంత్రులు, మన టీజీ భరత్ గారు, రకరకాల మంత్రులు, మన సవితమ్మ గారు, వీళ్ళందరూ మంత్రులు అనుకుంటా, వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ నాయకులు. మూడో లెవెల్ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే మన వాళ్ళు ఓన్లీ పార్లమెంట్లో మొఖాలు కనబడుతుంటే కానీ హిందీ మాట్లాడలేక ఊరికే కూర్చొని ఉంటారు. ఇంకా ఎమ్మెల్యేలు పాపం లోకల్ లెవెల్లో మాఫియా చేసుకుంటూ ఉంటారు. పెద్ద అంటే లోకల్లో మీ జిల్లాల్లో ఏమన్నా స్కాములు గీములు ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ కింద రెండవ స్థాయి నాయకులు వాళ్ళు. అసలు మనం చూస్తే 1, 2, 3, 4 లెవెల్స్లో 4th లెవెల్ వాడు చేసే ఒక కుంభకోణాన్ని పట్టుకుంటేనే ప్రజల హెల్త్, రాష్ట్రం వెల్త్, కంపెనీల క్రెడిబిలిటీ, ఆంధ్రప్రదేశ్ పేరు, ఇతర రాష్ట్రాలతో మనకున్న సత్సంబంధాలు ఇన్ని ఎఫెక్ట్ అయినాయే. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు చేసిన పని ఇది. ఇక ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్న విషయాలలో, లేదా ఎంపీలు లేదా మంత్రులు ఇన్వాల్వ్ అవుతున్న విషయాలలో, లేదా
టాప్ స్ట్రాటా నాయకులు వీళ్ళ మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవాలి. అసలు ఈ సెకండ్ శ్రేణి నాయకుడు చేసిన ఒక తప్పు పార్టీని డిస్టర్బ్ చేస్తుందని మనం ఊహిస్తుంటే ఇక ఈ పైన ఉన్న 3 లెవెల్స్ వాళ్ళు ఏ లెవెల్లో చేస్తుండాలి? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేయడం లేదని అనుకుందాం. మరి రాష్ట్రానికి వస్తున్న డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? రాష్ట్రంలో వస్తున్న డబ్బులకు, రాష్ట్రంకు తీసుకుంటున్న అప్పులకు అకౌంటబిలిటీ ఎక్కడుంది? అసలు రాష్ట్రంలో ఎందుకు ఎకనామిక్ యాక్టివిటీ పడిపోయింది? ఇప్పుడు నిన్న నారా లోకేష్ గారు ఒక పెద్ద డేటా సెంటర్ 1,80,000 కోట్ల పెట్టుబడి, నేను ఇప్పటికీ షాక్ అవుతున్నా. 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్ రూపంలోనో మరి ఏదో ఇతర ఐటీ సెక్టర్ రూపంలోనో వస్తుంది అన్నప్పుడు ఏ బెనిఫిట్ లేకుండా 1,80,000 కోట్ల పెట్టుబడి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళంతా మంచి వాళ్ళనే అనుకుందాం. ఈ మంచి మీరు మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మనందరం కాసేపు మంచే మాట్లాడుకుందాము అని అనుకున్నా కూడా పెట్టుబడి పెడుతున్నారు కదా. ఈ పెట్టుబడికి ఇన్ రిటర్న్ ఆంధ్రప్రదేశ్ ఏం సాధిస్తుంది, ఏం సంపాదిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ₹1 రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఏ బెనిఫిట్ రావటం లేదు. కేవలం ఈ కంపెనీలు పెడితే వచ్చే బై ప్రోడక్ట్, వీళ్ళు చెప్తున్న బై ప్రోడక్ట్ ఏంటి అంటే ఉద్యోగ కల్పన, డెవలప్మెంట్ ఏంటి అంటే మళ్ళీ ఉద్యోగ కల్పన. ఆ ల్యాండ్స్ వాల్యూ పెరుగుతుంది. సో ఒక పెద్ద యూనిట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ యూనిట్ చుట్టూ ఉండే వ్యవస్థలు పెరుగుతున్నాయి. ఆ వ్యవస్థలను అటాచ్ చేసుకుంటున్న జీవన పరిణామ స్థితిగతులు పెరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఖజానాకు మాత్రం రూపాయి రాదని తెలిసినా కూడా పెద్ద మనసుతో బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ కంపెనీలను ఏపీకి తీసుకొస్తున్నారు. టాటా మన ఏపీకి వస్తుంది అనగానే మనం వెంటనే మన మైండ్లో రతన్ టాటాని విజువలైజ్ చేసుకొని, రతన్ టాటా మంచి ఆయన, కోవిడ్లో అప్పుడు చాలా పెద్ద డబ్బులు ఇచ్చాడు, ఆయన మంచోడు, ఆయన మోసం చేయడు. రతన్ టాటా మంచోడే, కానీ టీసీఎస్ కంపెనీలో ఆయన వాటా గోరంతా, మిగతాదంతా టీసీఎస్లో రకరకాల స్టేక్ హోల్డర్స్, కార్పొరేట్ వ్యవస్థ. అది ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అన్ని కోట్ల పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు? ఏ బెనిఫిట్ లేకుండా అంత పెద్ద కంపెనీలకు మనం ఎందుకు స్పేస్ ఇస్తున్నాం? ఏ బెనిఫిట్ మన ఏపీ ఖజానాకు రాకుండా మనం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాం? అసలు ఈ ప్రశ్నలకు నాకు ఎంత ఆలోచించినా సమాధానం దొరకట్లేదు. టాప్ లెవెల్ నాయకులు, ఇక మంత్రులు, ఇక ఎమ్మెల్యేలు, ఈ పెద్ద వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్లో వాటాదారులుగా ఈ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ నాయకత్వం ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి అధికారం పోయినా కూడా 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో 1% ఆఫ్ మనీ కరప్షన్ చేస్తే కూడా మొత్తం ఈ పైన నుంచి కింద వరకు ప్రతి ఒక్కడు సెటిల్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచించాల్సింది, ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీరు పట్టుకుంది వెంట్రుక. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను మ్యాచ్ చేయటం చాలామందికి అంచనాలకు కూడా అందట్లేదు. వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పార్టీలు కానీ మేము రాజకీయం చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు చేస్తుంది రాజకీయం కాదు సార్, మీరు జస్ట్ ఆ రోజుకు బ్రతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలా మీరు. ఒక 1,50,000 కోట్లు వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో 1% పక్కకు పెడితే కూడా పార్టీ ఇంకొక 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన ఫైనాన్స్ చేసుకుంటూ రాజకీయాలు సస్టైన్ చేయగలదు. ఇది విజన్ అంటే. అందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రాణం, ప్రేమ, ఇష్టం. థింక్ లైక్ చంద్రబాబు, లివ్ లైక్ చంద్రబాబు అండ్ గ్రో లైక్ చంద్రబాబు. జగన్ సార్, మీ కల్తీ మద్యం, అవును సార్ అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఆర్టిస్ట్ని అరెస్ట్ చేయకూడదు సార్, ఆర్టిస్ట్ అలాగే బిహేవ్ చేస్తారు. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి. జగన్ గారు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఒకటి నేర్చుకోవాలి, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి. ఏదో ద్వితీయ శ్రేణి నాయకులు తెలియక చిన్నపిల్లలు తప్పు చేస్తూ ఉంటారు. మీరు వాటి మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ జీవితాలని కడుపు కొట్టకండి. పోతారు, జనాభా ఎక్కువైపోయింది సార్ భూమి మీద, కొంతమంది పోతారు. దయచేసి మీరు రాద్ధాంతం లాంటివి చేసి సిబిఐ లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాంట్స్ టు క్లోజ్ దిస్ కేస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సిబిఐ తీసుకుంటే చాలా రోజులు డ్రాగ్ అయ్యి కేసు నాశనం అయిపోతుంది. సిబిఎన్ గారు ఆలోచించిన తీరులో మీరు కూడా ఆలోచిస్తే కాస్త మాకు రిలాక్సేషన్గా ఉంటుంది, మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది. ఇదంతా అవసరం లేదు మనకు.